ఈరోజు 85 రోజు రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని కొనసాగించడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. 83వ రోజు ముఖ్యమంత్రి గారు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కలుగొట్ల గ్రామానికి విచ్చేసినటువంటి సందర్భంగా ఆదోని జేఏసీ నాయకులము కలుపుతాము అని మభ్య మాటలు తెలియజెప్పి ఎస్పీ గారు విక్రాంత్ పటేల్ గారు మాకు 5వ తారీఖు మధ్యాహ్నమే సమాచారాన్ని అందజేసి 3 టౌన్ సిఐ ద్వారా 2 టౌన్ ఎమ్మిగనూరు 2 టౌన్ సిఐ ద్వారా మిమ్మల్ని కల్పిస్తానని చెప్పి మమ్మల్ని మోసం చేయడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము ఆ పంతాలో ముందుకు పోతే లేని పక్షంలో విద్యార్థి నాయకులు కానీ మా జేఏసీ నాయకులు కానీ వివిధ రకాలుగా మార్గాల్లో మేము బయటికి వెళ్ళి వెళ్ళాము. మరి మన ఆదోనిలో ఎమ్మెల్యే కానీ జిల్లా అధ్యక్షులు కృష్ణమ్మ గారు కానీ మరి బీటీ నాయుడు ఎమ్మెల్సీ గారు కానీ అట్లాగే కుర్వా కార్పొరేషన్ డైరెక్టర్ దేవేంద్రప్ప గారు కానీ అట్లాగే మన జనసేన కానీ రజక కార్పొరేషన్ సావిత్రమ్మ గారు కానీ మరి ఇంతమంది కార్పొరేషన్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ గారు అట్లాగే ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ పోలినేని సూర్యనారాయణ గారు అట్లాగే బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు గారు ఇంతమంది నాయకులు ఆదోనిలో ఉన్నప్పటికీ కూడా ఒక్కరూ కూడా మనకు 2 నిమిషాలు సీఎం గారితో మాట్లాడడానికి అవకాశాన్ని కల్పించకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి అనగాని సత్యప్రసాద్ గారు ఆదోని విమల దర్శించి వస్తే అక్కడికి వెళ్ళి మా జేఏసీ నాయకులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా మీరు సీఎం సభకు రండి, సీఎం గారికి వినతి పత్రం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. కానీ సీఎం దగ్గరికి తీసుకోవడానికి మా ఆదోనిలో ఉన్నటువంటి నాయకులు ఎవరూ కూడా మరి మేమైతే ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ కలెక్టర్ ద్వారా ఎస్పీ ద్వారా గుడిచె కృష్ణమ్మ జిల్లా అధ్యక్షుల ద్వారా మరియు అందరి ద్వారా మమ్మల్ని సీఎం దగ్గర తీసుకెళ్ళడని మొర పెట్టుకున్నప్పటికీ మా మొర ఆలకరించకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి మన లోకల్ ఎమ్మెల్యే పార్థసారథి గారు కావచ్చు మరి కూటమి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా స్పందించకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఇలాంటి పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా మా కమతం వెంకటేష్ గారు మరి ఏదో రకంగా సభలోకి వెళ్ళి మా ఆదోని జిల్లా సంబంధించిన విషయాన్ని తెలియజేసినందుకు మా కమతం వెంకటేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయనే కాకుండా కోదండ అయితేనేమి మరి సుజ్ఞానమ్మక్క కూడా ఆదోని జిల్లా కావాలి అని అక్కడ ప్రత్యక్షంగా చూపడం జరిగింది. మరి కమతం వెంకటేష్ గారు మాట్లాడుతూ జెండా చూపించినట్టే కూర్చో మాకు తెలుసు అని చెప్పడము బాధాకరమైనటువంటి విషయం. మేమంతా ప్రజలే కదా, ప్రజలు కోరుకుంటే ఆదోని జిల్లా ఇస్తానని చెప్పడం అనేటువంటిది కూడా మా ఆదోని జేఏసీ నాయకులకు విజయం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. జిల్లా సాధన కోసం మేము చేసేటువంటి ఉద్యమం యొక్క ఫలితాన్ని తప్పనిసరిగా సాధించి తీరుతామనేటువంటి నమ్మకం మాకున్నది. అతి త్వరలోనే మరొక్కసారి మరి మా యొక్క ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకొని వీలైతే అమరావతిలో కూడా ధర్నా కార్యక్రమం చేపట్టడానికి మేము వెనుకంజ వేయము అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. నా పేరు రఘురామయ్య, ఆదోని జేఏసీ నాయకుడు. మిత్రులారా, ఆదోని పశ్చిమ ప్రాంతమైనటువంటి 5 నియోజకవర్గాలు ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం ఈ 5 నియోజకవర్గ ప్రజలు మరి వందల సంవత్సరాల నుండి కూడా ఈ ప్రాంతం అంతా వర్షంపై ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రాంతం. మరి వర్షాలు రాకపోతే ఈ ప్రాంత ప్రజలంతా కూడా పూటకు గడవకుండా ఉపాధి లేక నానా అవస్థలు పడి మరి వారి పిల్లలు చదివించుకున్నా వాళ్ళకి ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోయి మరి చేతి వృత్తుల్లో వాళ్ళు ఉపాధిని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో మరి ఈ యొక్క పశ్చిమ ప్రాంతాన్ని ఆదోని జిల్లాగా ఏర్పాటు చేస్తే మరి పరిపాలన సౌలభ్యం అయితేనేమి లేదా ఈ యొక్క జిల్లా ఏర్పడిన తర్వాత ప్రత్యేక నిధులు అయితేనేమి మరి త్రాగునీరు సాగునీరు రావడం వల్ల మరి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెంది ఈ ప్రాంత ప్రజలంతా కూడా మరి సుభిక్షంగా జీవనం కొనసాగిస్తారనే సంకల్పంతో మరి ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గత 85 ఈ నేటికి 85 రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో నేడు
కూడా మేము ఈ యొక్క దీక్షను విజయవంతం చేయడంలో భాగంగా ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ మరి 6వ తేదీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా కలగంట్లకు వచ్చినటువంటి మరి మా భూమి మా హక్కు అనే టైటిల్ పాస్బుక్ కార్యక్రమాల్లో భాగంగా మరి కలగంట్లకు వస్తే మేము ఆదోని జేఏసీగా మరి ఈ యొక్క జిల్లా ఎస్పీ గారికి వినతి పత్రాన్ని సమర్పించుకొని మేము మా రాష్ట్రానికి జిల్లాకు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మా యొక్క డిమాండ్ను మరి చట్టబద్ధంగా మరి రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో మేము విన్నవించుకుంటామంటే ఖచ్చితంగా మీకు అవకాశం కల్పిస్తామని చెప్పి మా జేఏసీ నాయకులు కల్లిబొల్లి మాట చెప్పి మరి వాళ్ళని తీసుకెళ్ళి మరి ఎమ్మిగినీరు పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం ఇది ఆశాస్పదంగా ఉంది. మరి మా జేఏసీ నాయకత్వాన్ని ఎప్పుడైతే నిర్బంధించారో మా జేఏసీ నాయకుల్లో భాగస్వాములైనటువంటి అనేక మంది కూడా సీఎం గారి అధికారికంగా జరుగుతున్నటువంటి సభలు మరి మేము మా ఎత్తుగడతో ఆ యొక్క సభలో పాల్గొని మా యొక్క డిమాండ్స్ను మా యొక్క నిరసన కూడా తెలియజేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలో విద్యార్థి సంఘాలపై కూడా కమనదండం చేయడం అది ఆశాస్పదంగా ఉంది. ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండే ప్రభుత్వమా లేకపోతే వారి యొక్క రెడ్ బుక్ను ఇంప్లిమెంట్ చేసుకునే దానికి ఈ యొక్క ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మీరు రెడ్ బుక్పై చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఈ ప్రాంత ప్రజలు కష్టాలపై ఒక్కసారి దృష్టి పెట్టండి. మరి నేడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు గారి తనయుడైనటువంటి నేటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు మరి ఆయన ఈ యొక్క రాష్ట్రంలో ప్రజల గ్రామాల నుండి వీధుల నుండి ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి మరి యువగళం పాదయాత్రలో భాగంగా ఆదోనికి విచ్చేసిన సందర్భంలో మరి ఇక్కడనే ఆదోన్లో 1000 కిలోమీటర్ల మేలురాయిని కూడా స్థాపించడం జరిగింది. మరి ఆయన ఈ యొక్క పాదయాత్రలో వచ్చిన తర్వాత ఆయన ప్రత్యక్షంగా చూసినట్లు ఈ ప్రాంత ప్రజలంతా కూడా మరి వందల వాహనాల్లో వలసలు వెళ్ళేది నేను ప్రత్యక్షంగా చూసినాననే ఆయన అసెంబ్లీలో కూడా ఆ యొక్క విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆ యొక్క ప్రాంత ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారని సాక్షాత్తు మరి ముఖ్యమంత్రి గారు తనయుడే ఒప్పుకోవడం జరిగింది. మరి అలాంటి ప్రాంతమైనటువంటి ఈ యొక్క ఆదోని పశ్చిమ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించడంలో మీకు ఏం అభ్యంతరం అని చెప్పి మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అయితే నిర్వహిస్తారు, ఎంత భారమైనా నిర్వహిస్తారు. మరి అదే ప్రజల అభిష్టమై ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని కూడా మరి ఆదోనిని జిల్లాగా ప్రకటించాలంటే మేము మాట ఇవ్వలేదు, ఎన్నికల్లో మేమేమో మాట ఇచ్చినామా మీకు ఇవ్వాలంటే మీరు ఎన్నికల్లో ఇచ్చిన మాటలకే కాదు ఈ రాష్ట్రంలో ప్రజల కష్టాలను చూసి మీరు ఆన్ ది స్పాట్లో కూడా ఎక్కడైతే ప్రజల కష్టాల్లో ఉన్నారో ఎక్కడైతే సమస్యలు ఉండవో ఆ సమస్యలను కూడా పరిష్కరించే బాధ్యత మీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తూ మరి వెంటనే మా యొక్క డిమాండును మా యొక్క న్యాయమైన డిమాండును పరిష్కరించాలని ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీగా డిమాండ్ చేస్తూ మరి లేని పక్షంలో ఖచ్చితంగా జేఏసీగా మరి మేము పెద్ద ఎత్తున రేపు రాబోయే రోజుల్లో కూడా ఉద్యమ కార్యాచరణని రూపొందించుకొని ఈ ప్రభుత్వానికి నిరసనలుగా తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా కూటమిగా మేమున్నటువంటి ఈ యొక్క ఆదోని 5 నియోజకవర్గాల్లో కూడా ఈ కూటమికి వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తూ మరి ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు టీవీ రేస్ జేఏసీ నాయకులు ఆదోని. ఆదోని జిల్లా కావాలి, ఆదోని జిల్లా సాధనకై, ఆదోని జిల్లా సాధనకై ఆదోని జిల్లా ఇవ్వాలి, ఆదోని జిల్లా ఇవ్వాలి, ఆదోని జిల్లా కావాలి, ఆదోని జిల్లా కావాలి, ఆదోని జిల్లా కావాల్సిందే, ఆదోని జిల్లా కావాలి.